నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము కాలభైరవాష్టకానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. దేవరాజ సేవ్యమాన పాపనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇంద్రుడి చేత పూజింపబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు, పామును యజ్ఞోపవీతంగా ధరించేవాడు, తలమీద చంద్రవంక కలవాడు, అత్యంత కరుణ కలవాడు, నారదుడు మొదలైన యోగుల చేత స్తుతించబడేవాడు, దిగంబరుడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారము అని అర్థము. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అనేక సూర్యుల తేజస్సు కలవాడు, జనన మరణ చక్రము నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు, నల్లని కంఠము కలవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, 3 కన్నులు కలవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవునికి నమస్కారము అని అర్థము. శూలటంక పాసదండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. త్రిశూలాన్ని, ఖట్వాయుధాన్ని, వరుణపాసాన్ని, దండాన్ని ధరించినవాడు, ఆదిదేవుడు, నల్లని శరీరము కలవాడు, నాశనము లేనివాడు, ఎన్నటికీ తరగనివాడు, భయంకరమైన పరాక్రమము కలిగినవాడు, వింత తాండవము చేసేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు అయిన కాలభైరవునికి నమస్కారములు అని అర్థము. భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం వినిక్వనన్ మనోజ్ఞ హేమ కింకినీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇహలోక సౌఖ్యాలను, మోక్షాన్ని ఇచ్చేవాడు, గొప్ప అందమైన ఆకారము కలవాడు, భక్తులను తన బిడ్డలుగా చూసుకునేవాడు, స్థిరముగా నిలిచినవాడు, లోకాలన్నింటినీ నియంత్రించేవాడు, ఇంపైన ధ్వనులు చేసే మువ్వల వడ్డానాన్ని ధరించినవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవునికి నమస్కారములు అని అర్థము. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాసమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణశేషపాస శోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ పరులను నాశనము చేసేవాడు, కర్మబంధాలను నశింపచేస్తూ మంచి శుభాలను అందించేవాడు, బంగారు రంగు శరీరముపై పాములనే తాళ్ళుగా ధరించినవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవునికి నమస్కారములు అని అర్థము. రత్నపాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలదంశ్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నాల లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడు, నిత్యుడు, అద్వితీయుడు, అందరికీ ఇష్టదేవుడుగా ఉండేవాడు, మచ్చలేనివాడు, మృత్యుదేవత గర్వాన్ని నశింపచేసేవాడు, భక్తులను మృత్యుదేవత భయంకరమైన కోరల నుంచి విడిపించేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు అయిన కాలభైరవునికి నమస్కారములు అని అర్థము. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాపజాల ముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పేల్చివేసే ప్రళయకారకుడు, తన కనుచూపు మాత్రము చేత పాపాలను నశింపచేసేవాడు, కఠినంగా క్రమశిక్షణ చేసేవాడు, అనిమ, మహిమ మొదలైన 8 సిద్ధులను అందించేవాడు, పుర్రెల దండ ధరించేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవునికి నమస్కారములు అని అర్థము. భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసలోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భూతాల సైన్యానికి నాయకుడైన వాడు,
లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించేవాడు, కాశీలో స్థిరపడే లోకుల పాపపుణ్యాలను శోధిస్తూ వాళ్లకు తగిన పుణ్యఫలాన్ని అందించేవాడు, నీతి మార్గమును ఎరిగిన పండితుడు, అత్యంత ప్రాచీనుడు, లోకాలన్నిటికీ అధిపతి అయిన కాశీక్షేత్ర పాలకుడు అయిన కాలభైరవునికి నమస్కారములు అని అర్థము. ఫలశ్రుతి. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం, జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం, శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం, తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. ఎవరైతే అందమైన జ్ఞానాన్ని, మోక్షాన్ని అందించే, కొంగ్రొత్త పుణ్యాన్ని పెంచే, దుఃఖాన్ని, వ్యామోహాన్ని, దీనత్వాన్ని, లోభి గుణాన్ని, కోపస్వభావాన్ని, కష్టాన్ని నాశనము చేసే ఈ కాలభైరవ అష్టకాన్ని ప్రతిదినము చదువుతారో వాళ్ళు తప్పక కాలభైరవుడి పాద సన్నిధికి చేరుకుంటారు. ఇది తథ్యము అని అర్థము. ఇది కాలభైరవాష్టకానికి తెలుగులో అర్థము.